హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి. ఈరోజు అయితే వీడియో ఉదయం నుంచి స్టార్ట్ చేశాను అనమాట. నిన్న నైట్ చాలా పెద్ద వర్షం పడ్డది, గాలి వర్షం పడ్డది. చూడండి మొత్తం ఎలా ధూళిగా మట్టిగా అయిపోయిందో, మొక్కలన్నీ ప్రాణం పోసుకున్నట్టు ఫ్రెష్గా అయిపోతున్నాయి అనమాట. ఈ ఎండల దెబ్బకి బాగా వాడిపోయాయి కదా. ఇలాంటి వర్షాలు 4-5 పడ్డాయి అనుకోండి, వాతావరణం ఫుల్గా సెట్ అయిపోద్ది. నేనైతే వాచ్మెన్ పిలిపించి నీట్గా ఒత్తించేసి ఇలా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను. ఇల్లంతా క్లీన్ అయిపోయినాక నీట్గా ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాను. ఈరోజు పనులు అయితే చాలా వేగంగా చక్కచక్క చేస్తాను, ఎందుకంటే గుడికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు అయితే మా మ్యారేజ్ డే. 14 years అవుతుంది అనమాట మ్యారేజ్ జరిగి. చూడండి తులసమ్మని అయితే మా అమ్మ చాలా చక్కగా అందంగా అలంకరించింది. గుడికి వెళ్ళి వచ్చేసాము. ఆ గుడికి వెళ్ళిన వీడియో అయితే తీయలేదనమాట. అలా బయటకు వెళ్ళి హోటల్లో టిఫిన్ చేసి కూడా వచ్చాం అనమాట. బాబాయ్ హోటల్కి వెళ్ళాము. రాగానే ఫోటోషూట్ కూడా చేసుకున్నాం అనమాట. స్టేటస్లో పెట్టేయాలి కదా, అందుకని. అవన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు మా అమ్మ ఊరి నుంచి తెచ్చినవన్నీ క్లీన్ చేస్తుంది అనమాట. ఊరి నుంచి వచ్చేటప్పుడు ఆ డబ్బా నిండా చేగుడియాలు, ఈ డబ్బా నిండా జిల్లుడికాయలు తెచ్చిందనమాట. అవి ఉన్నప్పుడు చూపిద్దాం అనుకున్నాను, చూపించడం అవ్వలేదు. ఇదైతే టమాటా పళ్ళు పచ్చడి కోసం అనేసి బాగా ఎండబెట్టేసి తెచ్చింది. ఇప్పుడు పోపు పెట్టాలంట, దాన్ని బాగా గ్రైండ్ చేసి. అలాగే ఇదేమో తాండ్రి అనమాట, మామిడికాయలతో చేస్తారు కదా, మామిడి పండ్లతో ఆ తాండ్రి. ఇదైతే మా బావ తెచ్చారు. మా ఊరు వైపు ఒక ఊరిలో స్పెషల్గా దీన్ని తయారు చేస్తారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది న్యాచురల్గా. అటు వెళ్ళారంట, ఎలాగ ఊరు వెళ్తున్నాం కదా అనేసి పట్టుకుని వచ్చారంట. అలాంటి ఒక 2 ప్యాకెట్లు తెచ్చారనమాట. ఇవన్నీ ఖాళీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. రాగానే చూపిద్దాం అనుకున్నాను, కానీ కొంచెం అందరూ ఉండేటప్పుడు వీడియో తీయాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది అనమాట, ఏమనుకుంటారో అనేసి. కొంచెం టైం పడుతుంది ఆ భయాలన్నీ పోవాలంటే, ఎందుకంటే ఇలాంటివి చాలా కొంచెం కొత్త అనమాట. మా ఫ్యామిలీలో ఎవ్వరూ చేయరు కదా. నేను ఏమైనా చేశాను అనుకోండి, వెరైటీగా చూస్తారు నన్ను, అదొక భయం. అయితే మా అమ్మ ఉదయాన్నే లేసి ఆ పని పట్టుకుంది. ఊరు వెళ్ళిపోతాం కదా, ఈ పచ్చడి ఇలానే ఉండిపోద్ది అనేసి పచ్చడి అయితే గ్రైండ్ చేస్తుంది అనమాట. పచ్చడి కలపడానికి ఒక పెద్ద గిన్నె కావాలి, తెచ్చమ్మా అంటే ఈ బిర్యానీ ప్యాన్ తీసాను. ఈ బిర్యానీ ప్యాన్ కొని చాలా సంవత్సరాలు అవుతుంది. దమ్ బిర్యానీ తయారు చేయడానికి కొని ఒక్కసారి తయారు చేశాను అంతే. ఆ తర్వాత ఎప్పుడు తయారు చేయట్లేదు అనమాట. చాలా పెద్ద గిన్నె కదా, అందంగా ఉందని కొన్నాను, కానీ ఇంత పెద్ద గిన్నె వండే అవసరం రావట్లేదు. ఎప్పుడు అవసరం వచ్చినా కూడా నేను అంత క్వాంటిటీలో వండలేను అనమాట. చూడండి టమాటా పళ్ళు బాగా ఎండబెట్టి తెచ్చింది కదా, అది గ్రైండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేసింది అనమాట. మంచి న్యాచురల్గా చేసింది. పళ్ళు కూడా చాలా మంచివి అనమాట. దగ్గరుండి పండించుకునేవి, మందులు వేసి పండించినవి కాకుండా కొంచెం ఆర్గానిక్ అనేటట్టు. ఆ పళ్ళన్నీ బాగా కోసేసి అందులో ఉప్పు పసుపు వేసి నానబెట్టి, నీళ్ళును తొక్కలు, గుజ్జు తొక్కలు ఉంటాయి కదా, అవన్నీ నానబెట్టి తెచ్చింది. ఇంటికాడైతే మనకి బాల్కనీలు, మండువాలు గట్టు ఉంటాయి కాబట్టి ఆరబెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకని అక్కడే ఆరబెట్టేసి తెచ్చిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత పోపు పెడుతుంది, ఎందుకంటే పోపు తెచ్చి బాగా ఇక్కడ పెట్టి నానబెడితే ఫ్లేవర్ బాగుంటుంది, అక్కడి నుంచి పెడితే బాగోదని తెచ్చింది అనమాట. మా మమ్మీ ఆ పని చేసేలోపు నేనైతే బిర్యానీ తయారు చేస్తున్నాను. చూడండి చికెన్ పలావ్ తయారు చేస్తున్నాను. బిర్యానీ కాదు. ఇప్పుడు ఎండగా ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ బిర్యానీలు గట్ట ఎందుకని సింపుల్గా సాదాగా ఇలా పలావ్ చేసేస్తున్నాను. మేము ఏదైనా అకేషన్ ప్రకారం ఏదో వండుకోమన్నమాట. ఎప్పుడు ఏది నచ్చితే ఏది తినాలనిపిస్తే అది వండేసుకుంటాం కదా, అలా స్పెషల్స్ ఏమి పెట్టుకోము. కాకపోతే స్పెషల్ డే కదా, ఏదో ఒక తేడా ఉండాలని కొంచెం తేడా చూపిస్తాం అనమాట. గుడి నుంచి రాగానే గెటప్ చేంజ్ చేస్తాను. చూడండి మళ్ళీ నైటీలోకి వెళ్ళిపోయి వంట పనిలో పడ్డాను. డ్రెస్సుల మీద చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, అందుకని. పలావ్ అయితే 80% అయిపోయింది. 20% ఉడికితే సరిపోద్ది అనమాట. ఇప్పుడైతే కొంచెం నెయ్యి, కొత్తిమీర, లెమన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కొంచెం దమ్ పెట్టుకున్నాం అనుకోండి, కొంచెం మసాలా అంతా బాగా పడుతుంది అండ్ నెయ్యి ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. అందుకని మంచి క్లాత్ తీసుకొని బాగా తడిపేశాను అనమాట. ఈలోపు మా చిన్నపాప ఫ్యాషన్ షో చేసేస్తుంది. చూడండి ఎక్కడో చూసిందంట యూట్యూబ్లోని. ఒకరు వస్తారు కదా కవర్లతో గట్రా డ్రెస్సులు చేసుకొని వేసుకుంటారు, వాళ్ళ దగ్గర చూసిందంటే ఒక కవర్ చింపుకొని షర్ట్లా వేసేసుకొని తెగ తిరిగేస్తుంది కెమెరా ముందు. ఈరోజైతే మా పెద్ద పాప వీడియో తీస్తుంది అనమాట. మా పెద్ద పాపకి ఈ మధ్యన ఇంట్రెస్ట్ బాగానే వస్తుంది. ప్రతిసారి చెల్లి పేరు చెప్తావు మమ్మీ, నా పేరు చెప్పవు వీడియోస్లోనే అని చెప్పేసి కోపం వచ్చిందనమాట. ఈరోజు చెప్పగానే వచ్చింది. చేస్తుంది కానీ కొంచెం ఓపిక తక్కువ అనమాట. అందుకని అగోండి కవర్తో షర్ట్ చేసుకుని వేసుకుందనమాట. ఇది మీకు చూపించాలని ఇందాక నుంచి ఆ కెమెరా ముందు తిరుగుతూనే ఉంది. బిర్యానీ ఉడికిపోయి ఉంటుంది, ఓపించేసి ఒకసారి చూద్దామని చూస్తున్నాను. చూడండి మంచిగా ఎలా వస్తుందో పొగ, ఒక్కసారి గుప్పు అనేసి. నెయ్యి వాసన బాగా పట్టి తినేటప్పుడు అన్నం కూడా విడివిడిగా నెయ్యితో అన్నం తిన్నట్టు బాగుంటుంది అనమాట. పలావ్ 10 daysకి ఒకసారి ఖచ్చితంగా వండుతానమాట. ఎప్పుడైనా బద్ధకంగా ఉందనుకోండి సింపుల్గా పలావ్ చేసేస్తాను, ఇంకేం అడగరు పిల్లలు మా ఆయన. ఈరోజు అయితే ఇలా చేశాను కదా, ఈరోజు కూడా సేమ్ అంతే, ఓన్లీ పలావ్ ఒక్కటే చేశాను, ఇంకేం చేయలేదనమాట. దీంతో ఏం కర్రీస్ ఏమీ చేయలేదు, ఎందుకంటే గుడికి వెళ్ళి వచ్చాం కదా. అలానే బయటికి వెళ్ళి టిఫిన్ కూడా చేసి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంటికాడ పని అంతా చేసుకొని బయటికి వెళ్ళాం కదా.
ఇంకా వచ్చేసరికి 11 అయిపోయిందనమాట. అప్పుడు ఇంక 2, 3 రకాల వంటలు చేయాలంటే నా వల్ల కాదంటే సింపుల్గా చికెన్ పలావ్ చేసి అన్నారనమాట. చూడండి ఇలా అయితే చికెన్ పలావ్ చేసేసి అందరికైతే లంచ్ పెట్టేస్తున్నాను. లంచ్ తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటున్నాను రూమ్లోని. ఈ లోపైతే మా పిల్లలిద్దరూ వాళ్ళ ఫ్రెండ్తో కలిసి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇదంతా ఎందుకంటే ఈరోజు యానివర్సరీ డే కదా, సెలబ్రేట్ చేయడానికి అనమాట. పిల్లలకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. చూడండి ఇంట్లో ఉన్న బిస్కెట్లు అన్నీ వాడేసి ఒక కేక్ కూడా తయారు చేశారు. ఇంకా దీన్ని అంతటిని కూడా ఎంత అందంగా రెడీ చేశారో చూడండి. ఆలు ముగ్గురే చేసి బాగా అలసిపోయారంట, వాటర్ తాగుతున్నారు. అసలు నేనైతే రూమ్లో నుంచి రాగానే షాక్ అనమాట. ఇంత బాగా ఎలా చేశారమ్మా అని అడుగుతుంటే యూట్యూబ్లో చూసామమ్మా, యూట్యూబ్లో ఇప్పుడు చాలామంది ఇలానే చేసుకుంటున్నారు అనేసి నా కబోర్డ్లో వైట్ చైర్ తీసి దాన్ని మొత్తం ఇలా డెకరేట్ చేస్తారు చూసియండి. అసలు ఎంత బాగా చేశారంటే నాయన నమ్మలేకపోయాను అసలు. ఈ కేక్ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లోని హ్యాపీ బిస్కెట్లు, ఇంకా హైడ్ అండ్ సిక్, ఓరియో బిస్కెట్స్ అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపి కొట్టేసి ఇలా కేక్లా తయారు చేశారంట. ఈ కేక్ ఎలా తయారు చేశారు, పొయ్యి దగ్గరికి వెళ్ళి కష్టం కదా అని తిడితే, లేదమ్మా ఇంటికి కుమారి ఆంటీ వస్తుంది అనమాట, కుమారి వస్తుంది కొంచెం పని చేయడానికి ఇంట్లో. ఆ పని ఆవిడ హెల్ప్ తీసుకొని కొంచెం ఆవిరిలాగా ఇడ్లీలా తయారు చేశారంట దీన్ని. చూడండి 14th యానివర్సరీ కదా, ఇలా 14th అని రాసి కూడా పెట్టారు. ఇవన్నీ వీళ్ళ చేతులతో వీళ్ళే తయారు చేశారు, అట్ట ముక్కలు అవి ఇవి వాడి. ఇదైతే పేపర్స్ అనమాట. రోజు రౌండ్గా కట్ చేసేవాళ్ళు ఈ పేపర్స్. ఏంటి ఇలా కట్ చేస్తున్నారు అంటేనేమో క్రాఫ్ట్ చేస్తున్నాము, మా స్కూల్లో ప్రాజెక్ట్ ఉందని చెప్తుంది అనమాట మా ఫ్రెండ్, మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తను 2 days నుంచి రోజు ఇంటికి వస్తుంది. ఎందుకమ్మా వస్తున్నావంటే ఆడుకోవడానికి ఆంటీ, మా స్కూల్లో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి చేయడానికి ఆంటీ అంటుందన్నమాట. సరేలే ఆడుకుంటారులే సెలవులు కదా ఏం చేస్తారంటే ఎంత పెద్ద ప్లాన్ చేశారనమాట. ఇంకా కేక్ అయితే వాళ్ళ ఇంట్లో తయారు చేద్దాం అనుకుని ప్లాన్ చేశారు, కానీ నేను ఎందుకో పంపలేదనమాట. ఈ మధ్యన బాగా తిరుగుతున్నారు కదా, ఇంకెక్కడికి వెళ్ళొద్దు ఇంట్లో ఉండండి అంటే ఇంట్లో ఏదో ఒకలా మాకు తెలియకుండా సర్ప్రైజ్ అయితే చాలా బాగా చేశారు. కేక్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంక ఇవన్నీ తయారు చేసి రూమ్లో ఉండి మమ్మల్ని బయటికి పిలిచేసరికి మేమైతే ఫుల్ షాక్ అనమాట. మేము ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా మ్యారేజ్ యానివర్సరీ. మ్యారేజ్ అయిన తర్వాత ఎప్పుడో మాకు ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి మా అన్నయ్య కేక్ పంపించాడు, అది కేక్ కట్ చేసాం. మళ్ళీ ఇప్పుడు 14th year చేసుకుంటున్నాం అనమాట. మ్యారేజ్ యానివర్సరీ అంత స్పెషల్గా ఏం చేసుకోం, ఖాళీ కొత్త డ్రెస్ వేసుకొని గుడికి వెళ్ళి రావడం అంతే. కానీ ఈసారి అయితే పిల్లలు బాగా సెలబ్రేట్ చేశారు. అంటే ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేయడానికి ట్రై చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే ఫ్రూట్స్తో కేక్ తయారు చేశారనమాట. ఈరోజు మా అమ్మ కూడా ఉంది కదా, మా అమ్మకు కూడా కొత్తగా చీర కట్టుకోమని చెప్పి నీట్గా తయారు చేసి రండి అనేసి ఏదో బర్త్డే పార్టీ చేస్తాను చూసారా, అలా మా యానివర్సరీ పార్టీ చేశారనమాట పిల్లలు. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. వీళ్ళు పెద్దయినంత వరకు కూడా ఇదే ప్రేమ ఉండాలి వీళ్ళకి మా మీద, ఇలా చేయాలని ఆలోచన ఉండాలని బాగా ఇదయ్యామన్నమాట. అంటే వీళ్ళిద్దరూ చేయలేరు కదా, అందుకే వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చుకున్నారు. తినైతే 2 days బాగా కష్టపడింది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి వచ్చేసేది, ఈవినింగ్ వరకు ఉండేదన్నమాట. ఇదైతే మా ఫ్యామిలీ, మా పిల్లలు ఇంకా నేను మా ఆయన, చిన్న ఫ్యామిలీ అనమాట. ఇంకా మా అమ్మకి అక్షంతలు వేయమని చెప్తున్నారు, మాకేస్తావు కదా మమ్మీకి డాడీకి వేయచ్చు కదా అని చెప్తుందనమాట మా పిల్లలు. చూడండి ఇలా అయింది మా యానివర్సరీ. చాలా అంటే చాలా బాగా అయింది. మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం ఈ ఇయర్. హాఫ్ డేలో బాగానే అరేంజ్ చేశారు మొత్తం అంతా. అంటే దీనికి 2 days నుంచి ప్లాన్ వేస్తున్నారంట. ఇంకా హాఫ్ డేలో మాకు ఇలా ప్రజెంట్ చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. చూడండి కేక్ తయారు చేశారు కదా, ఆ కేక్ని వాటాలు వేసేసుకుంటున్నారు. వాటాలు తక్కువైపోయింట మా చిన్న బాబు మూతి ఇటువైపు తిప్పిసింది, నాకు చిన్నది అయిపోయింది అది వద్దు అనేసి. ఇంకా వాళ్ళే కష్టపడి తయారు చేశారు కదా, అందుకని మీరే పంచేసుకొని తినేయండి అమ్మ అని చెప్తే చూడండి అలా పంచుకుంటున్నారు. పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నిత్య అనమాట పేరు. చూడండి ముగ్గురు అయితే 3 ముక్కలు చేసుకొని మా అమ్మకు కూడా చిన్న ముక్క ఇచ్చారు, ఏమనుకుంటుందో పక్కన ఉంది కదా అనేసి. ఇంకా కేక్ కటింగ్, ఫోటోషూట్లు, ఫొటోస్ తీసుకోవడం అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా కేక్ తినేయడం కూడా అయిపోతుంది. మా అమ్మకైతే కొత్త చీర కట్టుకోమని హడావిడి చేశారంట. ఇంకా మమ్మీ వాళ్ళు యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నాం, మమ్మీ వాళ్ళకి ఏం చెప్పకు, మాకు కేక్ చేయడానికి హెల్ప్ చెయ్యు అంటున్నారంట. మా అమ్మకి కేక్ గురించి తెలియదు కదా, అంటే కేకు అవన్నీ కొంచెం చేయడం రాదనమాట. అయితే జాగ్రత్తగా చేయండి అమ్మ, ఏం కాల్చుకోవద్దు మమ్మీ వాళ్ళు తిడతారని చెప్పేసి నలుగురు కలిసి చేశారు చెప్పాలంటే. ఇంకా మా అమ్మ హెల్ప్ కూడా తీసుకున్నారు. లాస్ట్లో చీర కూడా నీట్గా కట్టించారు చూడండి. ఇంకా బాగానే అయితే సెలబ్రేట్ చేశారు. కేక్ కూడా ఇలా వాటర్లో వేసుకుని తినేస్తున్నారు. మా అమ్మ కూడా బాగా ఫీల్ అయింది. కేక్ అయితే చాలా ప్లఫీగా టేస్టీగా బాగా వచ్చింది. ఎలా చేశారో ఏమో కానీ బిస్కెట్స్ యూస్ చేసి యూట్యూబ్లో చూసి చేశారనమాట. చాలాసార్లు ఈ కేక్ తయారు చేశారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయి బాగా వచ్చింది. నార్మల్గా యూట్యూబ్ చూసి మనం ఏదైనా చేస్తే అంత వేగంగా ఫెయిల్ అయితే అవ్వదు. ఇంకా కేక్ తినేసిన తర్వాత వాళ్ళు తయారు చేశారు కదా, ఇది ఒక డెకరేట్ చేశారు కదా, దాంట్లోకి వెళ్ళిపోయి ఫొటోస్ తీసుకుంటున్నారు ముగ్గురు. చూడండి చిన్న గూడులా తయారు చేశారు, దాని చుట్టూ లైటింగ్స్ దీపావళికి పెడతాం కదా, ఆ లైటింగ్స్ అన్నీ వాడేసి అలా తీశారనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళందరూ చూశారు. టైం అయితే 8 అయిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ గాబరా పడుతుంది, మమ్మీ తిడతారేమో వెళ్ళిపోతాను అనేసి.
మా ఆయన అయితే బయటికి వెళ్ళారు, పిల్లలందరికీ ఐస్ క్రీమ్స్ తెస్తాను తినండి అనేసి, ఎంత కష్టపడ్డారు కదా అని. ఇంకా ఐస్ క్రీమ్ తేకముందు వెళ్ళిపోతానని గొడవ చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ అన్న వచ్చాడంట. ఇంకా లేట్ అయిపోయింది కదా వెళ్ళిపోతానని అంటుంది. ఇంకా దారిలో కనిపించారంటే ఇచ్చారులేండి ఐస్ క్రీము. ఇంకా అందరూ ఎటోలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చేసిన డెకరేషన్లో కాసేపు అయితే ఉన్నారనమాట. నేనైతే లైట్స్ తీసేయండి అమ్మ కరెంట్ షాక్ కొడుతుంది అంటున్నాను. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా నిత్య, ఆ నిత్య దారిలో కనిపిస్తే తనకి వాళ్ళ అన్నకి ఐస్ క్రీమ్ ఇచ్చారంట. ఇంక పిల్లలిద్దరికి అయితే ఐస్ క్రీమ్ కప్స్ తెచ్చారు, ఎందుకంటే కొంచెం చల్లగా ఎక్కువ తింటున్నారు కదా, ఎక్కువ వద్దనేసి. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువ చేసి మా పెద్ద పాపనే, తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చేయాలనేసి. ఇంక వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం, ఇవన్నీ పెట్టడం, మాకు తెలియకుండా సీక్రెట్గా ప్లాన్ చేయడం అంతా కూడా మా పెద్ద పాప ప్లానింగే. ఐస్ క్రీమ్ కప్పులు చిన్నవైపోయాట, మొహాలు చూడండి ఎలా పెట్టారో, మాకు పెద్ద పెద్ద ఐస్ క్రీమ్స్ కావాలనేసి. మొత్తానికైతే మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ ఇలా అయ్యాయి అనమాట. ఇంకా నైట్ డిన్నర్ కూడా ఏం చేయలేదు, ఉదయం చికెన్ పలావ్ వండాను కదా, అదే కొంచెం ఉంటే అందరం తినేసాం అనమాట. నైట్ డిన్నర్ మీద ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, ఇంకోండి ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఈరోజు నీట్గా క్లీన్ చేశాను. కొంచెం చికెన్ది పచ్చడిది అంతా ఒలిగిపోయింది అనమాట, నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా రాగి మగ్గులోకి నీళ్ళు కూడా పట్టేశాను. అలానే వాళ్ళ డాడీ ఇంకా డెకరేట్ చేసిన సామాన్లన్నీ కూడా నీట్గా తీసేసి జాగ్రత్తగా దాశారు, మళ్ళీ ఎప్పుడైనా ఉపయోగపడతాయి అనేసి. ఇంకా తాళం వేసుకుని లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఉదయం నుంచి నైట్ వరకు ఈరోజు అంతా ఇలా జరిగింది. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.